సంచారానికి వచ్చేస్తుంది. మామూలు మనుషుల తల్లి కంటపడకూడదు. కిక్కులు మనకుండా పడుకో. ఎంత అర్ధరేత్రి దేవి ఎక్కడికి పోతున్నట్టు? గ్రామ పొలిమేరల్లోకి. అక్కడికి ఎందుకు? గ్రామంలోకి ఏ దుష్ట శక్తులు అంటు వ్యాధులు ప్రవేశించకుండా కాపలా కాయడానికి. అట్టగా? అంతేకాదు, ఈ గ్రామంలోని పిల్ల పాపల్ని బొడ్డు గోదల్ని ఆ తల్లి ఉందే, ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటుంది. నిజంగా దేవతంటే ఈ కామాక్షమ తల్లే తాత. తాత, ఈ తల్లి ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎలా వెలిసిందో చెప్పు తాత. అదొక పెద్ద కథ చెప్తాయిను. చూసారా స్వామి, ఈ ప్రదేశము ఎంత రమణీయముగానున్నదో. చూస్తున్న కొద్దీ మనసు పరవశించిపోతున్నది. ఇక్కడ దిగి ప్రకృతి మాట అందచందాలను తనివి తీరా తిలకించి వెళదాం స్వామి. అలాగే దేవి. వేదగిరి మీద నా సోదరుడు ఉగ్ర నరసింహుడు కొలువై ఉన్న దివ్య దేవాలయము, గలగల ప్రవహించే ఈ పుణ్య పినాకిని నది, వడలు పులకరింపచేసే చల్లని పిల్లగాలులు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి. ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో! తనువు ఆనంద డోలికల్లో తేలిపోతోంది స్వామి. నిజమదేవి, ప్రమోదభరితమైన ఈ ప్రదేశాన్ని తిలకిస్తుంటే దండము పులకరిస్తోంది. మనసు తీరా శృంగారోత్సవం చేసుకోవాలనిపిస్తోంది. అందుకు నేను సిద్ధమే స్వామి. నా తపస్సు ఫలించింది. ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది. ధన్యోస్మి, ధన్యోస్మి. శివానంద, మహర్షివై కూడా సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా? మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా? ఓంకార స్వరూపిణి, ఈ పంచభూతాలలో ఈ చతుర్దశ భువనాంతరాళాలలో నిండి ఉన్న సర్వాంతర్యామి. నీవు లేని దిక్కు లేదు, నీవు లేని చోటు లేదు. చివరకు ఆదిశంకరుని అర్ధ శరీరంలో కూడా నీవే నిండి ఉన్నావు. ఆదిశక్తి, నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి? నీ మాయమాటలతో నా మనసు మార్చలేవు శివానంద. భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో. నేరక చేసిన నేరానికి ఇంతటి ఘోరమైన శాపాన్ని విధిస్తున్నావా తల్లి? నీవు జగన్మాతవు, అందరికీ తల్లివైన నీవు నీకు బిడ్డనైన నన్ను ఇంత కఠినంగా శిక్షించడం ధర్మం కాదు తల్లి. నా తప్పును మన్నించి నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి. అది అసంభవం. తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే. శాపము అనుభవించక తప్పదు. కాత్యాయని, నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికొచ్చావు. నా కారణంగా నీ కోర్కె తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి? శపించే శక్తి నీకే కాదు తల్లి, నాకు ఉంది. నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకుని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి. భక్త కోటిని ఉద్ధరించాలి. స్వామి, ఏమిటి వైపరీత్యం? కాదు దేవి, లోక కళ్యాణార్థం.
అందుకని శివానంద మహర్షి ప్రతిశాపాన్ని నిజం చేస్తారా స్వామి? కాశీలో విశాలాక్షిగా, కంచిలో కామాక్షిగా, మధురలో మీనాక్షిగా, శ్రీశైల శిఖరాన భ్రమరాంబగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా, మహిషపురిలో చాముండేశ్వరిగా, సహ్యాద్రిపై మూకాంబికగా వెలసింది కూడా లోక కళ్యాణం కోసమే కదా. అలాగే ఈ రజతగిరి మీద కూడా వెలసి భక్తజనావళిని రక్షించు దేవి. తప్పదా స్వామి? తప్పదు దేవి. శివానంద, మన శాప ప్రతిశాపాలు విధి నిర్ణయాలు. నా స్వామి అనుజ్ఞను అనుసరించి అతి త్వరలోనే నిన్ను పీఠంగా చేసుకుని ఈ రజితగిరి మీద కామాక్షమ్మగా వెలుస్తాను. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆది పరాశక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, నమో నమః. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తోంది. భూత ప్రేత పిశాచ గణాలు చెలరేగి మానవలోకాన్ని పట్టి పీడిస్తున్నాయి. శాపగ్రస్తుడైన శివానంద మహర్షికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో తల్లి. ఆ సమయం ఆసన్నమైనది. త్వరలో నాలోని ఒక అంశ భూలోకానికి వెళ్లి శివానంద మహర్షి పాషాణాన్ని పాదపీఠంగా చేసుకుని కామాక్షమ్మ పేరుతో పవిత్ర పినాకిని నదీ తీరాన ఉన్న రజతగిరి మీద వెలుస్తుంది. కలి ప్రభావాన్ని తగ్గిస్తాను. భూత ప్రేత పిశాచాల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తాను. ప్రజల కష్టాలను తొలగిస్తాను. మహాభాగ్యం. దేవి, ఒకనాడు మహాసాధ్వి సీతాదేవి పూజించిన నీ విగ్రహము ఇప్పుడు పినాకిని నదీ గర్భంలో ఉన్నది. నీవు వెళ్లి ఆ మూర్తిలో ప్రవేశించి శివానంద మహర్షిని కరుణించు. తగిన సమయమాసన్నమైనప్పుడు నేను సపరివారంతో వచ్చి నిన్ను చేరుకుంటాను. తర్వాత కొన్నేళ్లకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశ సంచారం చేస్తూ జీర్ణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరిస్తూ ఈ పినాకినీ నదీ తీరానికి వచ్చారు. ఏమిటి ఆశ్చర్యం? ఈ శిలా విగ్రహం నీటిలో తేలడం ఏమిటి? నా చేతికి దొరకడం ఏమిటి? స్వామి, ఈ శిలా విగ్రహం శ్రీ కామాక్షిదేవి, జగన్మాత శ్రీ కామాక్షిదేవి విగ్రహం ఈ నదీ తీరంలో ఎక్కడో ఒక చోట వెలసి భక్తకోటి చేత పూజలందుకోవాలని ఈ తల్లి సంకల్పం కాబోలు. జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి. వేంచేసావా తల్లి కామాక్షి? జగన్మాత కామాక్షి, 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 జగన్మాత కామాక్షి. ఉన్నట్లయితే పడిపోయింది. ఏమిటి తల్లి నీ సంకల్పం? అమ్మా కామాక్షి, కామాక్షి దేవి, ఎన్నాళ్లకు నీ దయ కలిగింది తల్లి.
ఆ తర్వాత సమస్త ప్రజానీకం సమక్షంలో శ్రీ శంకరాచార్యుల వారు కామాక్షీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించి దేవికి కోవెల నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఈ కామాక్షీదేవిలో శారదాదేవిని కూడా ఐక్యం చేయాలనే సత్సంకల్పంతో కాశ్మీర దేశానికి వెళ్లి ఆ శారదాదేవి సాక్షాత్కారాన్ని పొందడం కోసం దీక్ష వహించారు. శ్రీ శారదాదేవి సుజ్ఞాన తేజోమణి వాణి గీర్వాణి విరిబోణి హే పద్మపాణి మహాకీరవాణి సౌజన్యవాణి ఆనంద సంధాయిని బ్రహ్మరాణి వీణాపాణి నసేంద్రాణి దివ్యాణి సంగీత సాహిత్య సంశోభిని పావని శారదా దేవదేవి నమస్తే నమస్తే నమః. శంకరా, లేనాయనా, అఖండ వేదాంత జ్యోతివైన నీకు ఇంకా ఏమి కావాలి నాయనా? తల్లి శారదాదేవి, త్రిలింగ దేశ ప్రజలకు నిరంతరం విద్యా విజ్ఞానాలను ప్రసాదించడం కోసం నీవు నాతో రజితగిరికి రావాలి. పినాకినీ తీరాన వెలసి ఉన్న దేవి కామాక్షిలో కలసిపోవాలి. శాశ్వతముగా అక్కడే నిలచి భక్త కోటిని అదే తల్లి నా ప్రార్థన. సరే, నీ ప్రార్థన మన్నించి నీతో రజతగిరికి వస్తాను. మహాభాగ్యం మాత, మహాభాగ్యం. కానీ ఒక నిబంధన. ఏమిటి తల్లి? నేను నిన్ను అనుసరిస్తూ ఉంటాను. రజతగిరికి చేరే వరకు నీవు వెనుతిరిగి చూడకూడదు. చూడను తల్లి, చూడను. ఒకవేళ తిరిగి చూస్తే నేను నిన్ను అనుసరించను. పద. శ్రీ శంకరాచార్యుల వారు శారదాదేవిని తీసుకుని తుంగా నదీ తీరాన ఉన్న శృంగగిరి దగ్గరకు వచ్చారు. తల్లి, నీ అందెల సవ్వడి వినిపించడం లేదే? అమ్మా దేవి, తల్లి, నీవు శిలవైపోయావా? ఏమిటమ్మా ఈ వైపరీత్యం? వాణి, గీర్వాణి, తొందరపాటుతో నేను చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? వద్దు తల్లి, వద్దు. నన్ను కరుణించి నాతో రా తల్లి, రా. తల్లి, నీవు నా కోరిక తీర్చకపోతే నీ పాదాల చెత్తనే నేను ప్రాయోపవేశం చేస్తాను. ఆవేశపడకు శంకరా, ఇది దైవ నిర్ణయం. అచంచలమైన నీ లక్ష్యం, ప్రజల కొరకు నీవు పడే తపన, నిస్వార్థమైన నీ జీవితాశయం నన్ను ముక్తురాల్ని చేశాయి. త్రిలింగ దేశ ప్రజానీకాన్ని కటాక్షించడం కోసం నాలోని ఒక అంశ వెళ్లి పినాకినీ నదీ తీరాన వెలసి ఉన్న కామాక్షి దేవిలో ఐక్యమైపోతుంది. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఈ శృంగగిరి లోయలో ప్రవహించే ఈ తుంగా నదీ తీరానని నాకు ఆలయాన్ని నిర్మింపచేసి శ్రీచక్ర స్థాపన చేసి నిత్య సేవా కైంకర్యములకే ఈ ఆజ్ఞను శిరసావహిస్తాను తల్లి.
తరువాత కొన్నేళ్లకు శ్రీ రామానుజాచార్యుల వారు దేవి కామాక్షమ్మ దర్శనం కోసం ఇక్కడికి వేయించేశారు. పార్వతీ శారదల దివ్య దర్శన భాగ్యము. లోక కళ్యాణార్థం భక్త రామానుజుడు నీ దర్శనం కోసం ప్రార్థిస్తున్నాడు. వెల్లుదేవి. భక్తాగ్రేసర రామానుజ, ఎందులకు నన్ను ప్రార్థించితివి? తల్లి వైష్ణవి, భక్త కోటి సంరక్షణార్థం శాంభవి శారదల వలె నీవును ఈ కామాక్షములో లీనం కావాలమ్మా. ఈ కామాక్షమును దర్శించిన భక్త కోటికి సమస్త పాపాలు సమసిపోయి, దారిద్ర్యం తొలగిపోయి, విద్యా విజ్ఞానాలతో పాటు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేలా వరం ప్రసాదించు తల్లి. తథాస్తు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. తల్లి కామాక్షి శరణు శరణు. బ్లడ్ తో భలే సెక్సీగా ఉన్నావి నువ్వు, కానీ గేమ్ ఆడదామంటే టైం లేదు. వాడేట్రా నరసి, ఇంతమంది వెళ్ళి ఒక్కడిని తీసుకురాలేకపోయారా? సార్ తెచ్చావా? తెచ్చాను సార్. బాగా చిన్నగా ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్ వెళ్తుందా? డౌట్ లేదు సార్. ఈ బాంబు ఆ లిఫ్ట్ లో పెడతాను. ఇది రిమోట్ కంట్రోల్ సార్. ఇది నొక్కగానే లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. లిఫ్ట్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మీరు హెలికాప్టర్ ఎక్కుతారు. ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళడానికి సరిగ్గా 4 నిమిషాలు పడుతుంది సార్. ఈలోపు మీరు ఈ బిల్డింగ్ చాలా దూరం వెళ్ళిపోతారు. ఆహా, మరి బాంబు ఎలా పేలుతుంది? మనం పేల్చక్కర్లేదు సార్. దీని ట్రిగర్ లిఫ్ట్ లోనే ఉంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ టచ్ అవగానే బాంబ్ ఆటోమేటిక్ గా పేలిపోతుంది. దీనమ్మ, ఇది దానికంటే సెక్సీగా ఉంది. నీలు ఎక్కడో నా కిందుంది. నీకేమన్నా అభ్యంతరమా? రాయ్, నా చేతిలో చస్తావు. తప్పకుండా నువ్వు అనుకున్నట్టే చేద్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం లేదు, నీకు టైం బాలేదు. రాయ్, ఆడపిల్లమే కాదరా నీ ప్రతాపం. దమ్ముంటే ఎక్కడో చెప్పు, నేను ఎక్కడికి వస్తాను. వస్తావా? డౌట్ లేదు బే. 550 హోప్ స్ట్రీట్, అక్కడో టెలిఫోన్ బూత్ ఉంటుంది. అక్కడికొచ్చే మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. నేనే వస్తాను. ఈలోగా నీళ్ళకి ఏమైనా జరిగిందో ట్రై చేస్తాను, కానీ మాట ఇవ్వలేను. రే, రావణాసురుడు సీతకి 1 year టైం ఇచ్చాడు. నేను దీనికి 1 hour టైం ఇస్తున్నాను. 60 నిమిషాలు. బ్యాగ్స్ ప్యాక్ చేయండి రా. Yes, sir. Excuse me? Sorry? Is it Hope Street? Tell me, sir. Nearby. హలో. కోటు బాగుందా? రాయ్, కోటు లేకుండా ఇది ఇంకెంత బాగుందో. నాతో ఆడుకోవద్దు. చెప్పరా, నీళ్ళు ఎక్కడుందో చెప్పు. రే సత్యం, నీకు బాగా తొందర కూర. రోడ్ అవతల ఇంకో టెలిఫోన్ బూత్ కనిపిస్తోందా? ఇప్పుడు నువ్వు ఇది పెట్టగానే అది మోగుతుంది. 3 అంటే 3 సార్లు రింగ్ అవుతుంది. ఈ లోపు నువ్వు తీస్తే చెప్తాను, తీయలేదనుకో. హలో. రాయ్, రాయ్. హలో.
అద్దాలు కూడా బద్దలు కొట్టుకొచ్చేస్తున్నావంటే కొంప తీసి దాన్ని లవ్ చేస్తున్నావా ఏంటి? నేను ఎక్కడుందో చెప్పరా. సారీ. ఏయ్, దమ్ముంటే చెప్పరా నువ్వు ఎక్కడున్నావో. నన్ను చంపడానికి అమలాపురం నుంచి అమెరికా దాకా వచ్చావు కదరా. ఏ నా దాకా రాలేవా? ట్రై చెయ్యి. ఆల్ ద బెస్ట్. సత్యపండు ఏమైనా తెలిసిందా? లేదు. ఇప్పుడేం చేద్దాం? జై చిరంజీవి. Hi, baby. You like them? Yes, I love balloons. Thank you. Hello. Hi. Mom, my balloons. Thank you so much. Don't cry, darling. That's It's okay, it's all right. My balloons. ఆగు. అడుగు ముందుకేసావో అటు చూడు. బాంబ్ ఈ రిమోట్ నొక్కితే అక్కడ చచ్చిపోతుంది.